చూడు, నీ మాట విని ఇక్కడికి వచ్చానంటే మా అమ్మ తప్పు చేసిందని ఒప్పుకొని కాదు. మీ అమ్మగారు తప్పు చేశారని నిరూపించడానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు. మా అమ్మ గుండమ్మ ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలు దొరుకుతాయని ఇక్కడికి తీసుకొచ్చాను. గుండమ్మ గారు తప్పు చేయలేదంటే మా అమ్మ తప్పు చేసిందనే కదా అర్థం. రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో భార్య మంచిది కాదనే కదా. అలా ఎందుకు అనుకోవాలి? మొదటి భార్య కంటే రెండో భార్య ఇంకా మంచిదనుకోవచ్చు కదా. నీకు నచ్చినట్టు నువ్వు అనేసుకుంటే అయిపోతుందా? పోనీ నీకు నచ్చినట్టు అనుకో స్వామి. అరే, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నిజానిజాలు తెలుస్తాయని ఇక్కడికి తీసుకొచ్చాక డిస్కషన్ ఏంటి? పద. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? కాలేజీలో సీసీటీవీ ఫుటేజ్ కావాలి. రండి సార్. వాళ్ళు లోపలికి వచ్చేసరికి ఫుటేజ్ డిలీట్ చేయాలి. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఇందులోనే ఉంటుంది మేడం. ఇదేంటి? ఏమైంది? చూడు, మొన్నటి వరకు ఫుటేజ్ అంతా ఉంది. ఈ 2 days ఫుటేజ్ లేదు. అంటే మేడం, మన కాలేజీలో కెమెరాలు అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది. బహుశా అందుకే రికార్డ్ అవ్వలేదేమో. అవును, సీసీ కెమెరాలు రిపేర్ ఉందని చెప్పి నా నోటీస్ కూడా వచ్చింది. లేదు చరణ్, కెమెరాలు వర్క్ చేయకపోవడం కాదు, రికార్డ్ అయిన ఫుటేజ్ ఎవరో కావాలని డిలీట్ చేశారనిపిస్తుంది. లేదు మేడం, నేను ఇక్కడే ఉంటాను కదా, నాకు తెలియకుండా లోపలికి వచ్చే అవకాశం ఎవ్వరికీ లేదు. లేదు, ఫుటేజ్ దొరికితే నిజాలు బయటపడతాయని మా అమ్మ నిర్దోషిగా బయటకు వస్తుందని చెప్పి ఎవరో కావాలని ఫుటేజ్ ని డిలీట్. ఏమండి మావయ్య, మీరేమీ బాధపడకండి. బాధపడకుండా ఇంకేం చేయగలమమ్మా? మేడం, ఈరోజు మీ మీద పెట్టిన కేసు హీరింగ్. ఈ కేసు నుంచి మీరు బయటపడగలరు అనుకుంటున్నారా? అసలు ఇంతకీ నిజంగా మీరు తప్పు చేశారా, లేకపోతే కాలేజీ యాజమాన్యం మీ మీద కావాలని కేసు పెట్టారా? మా అమ్మ ఎటువంటి తప్పు చేయలేదు. న్యాయం అనేది బయట సమాజంలో చచ్చిపోయినా న్యాయస్థానంలో ఇంకా బ్రతికే ఉందని నా నమ్మకం. ఖచ్చితంగా నిజమేంటో కోర్టుకి తెలుస్తుందన్న నమ్మకం నాకుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదని కోర్టే చెప్తుంది. నిర్దోషిగా ఆవిడ బయటకు వస్తుంది. అప్పుడు మాట్లాడుతురు కానీ న్యాయం ఎప్పటికీ ఓడిపోదు. అది మీరు టెన్షన్ పడకండి నాన్న. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో. కోర్ట్ టైంకంతా తను ఖచ్చితంగా వచ్చేస్తాడు. ముందు మనం లోపలికి వెళ్దాం, పదండి. పదమ్మా.
ఎస్ ప్రొసీడ్. మీ పేరు? గుండమ్మ. ఏం చేస్తుంటారు? V3 కాలేజీలో డాన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. టీచర్ అంటే గురువు. గురువు అంటే మీకేంటో తెలుసా? అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. ఈ విషయం తెలిసిన మీకు కేవలం కాసుల కోసం కక్కుర్తిపడి విద్యార్థుల జీవితాన్ని పణంగా పెట్టాలనుకోవడం తప్పనిపించలేదా? నేను ఎవరి జీవితాల్ని పనంగా పెట్టలేదు. కాలేజీ ఫీజులు కట్టడానికి సతమతమవుతున్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు కాలేజీ వాళ్ళ స్వార్థానికి బలవ్వకూడదు అని అండగా నేను నిలబడ్డాను. మీరైతే స్టూడెంట్స్ని ఉద్ధరించడానికి నిలబడ్డాను అంటున్నారు. కానీ మీరు మీ స్వార్థంతో, డబ్బు కాంక్షతో కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాలి అని చెప్పి ఈ స్టూడెంట్స్ని పావులా వాడుకొని ధర్నాకు దిగారు అని నేనంటం లేదు. మీ కాలేజీ యాజమాన్యమే మీ మీద కేసు పెట్టింది. అది తప్పుడు కేసు. కేసు తప్పో మీరు తప్పో ఇక్కడ నిరూపిస్తాం.